హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్షు వ్లాగ్స్ ఎట్ హోమ్. ఈరోజు నేను ఒక మంచి స్నాక్ రెసిపీ మరమరాల మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో మరమరాలు ఉంటే 5 మినిట్స్లో ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, పదండి మరమరాల మిక్చర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసానండి. ఇది కాసేపు హీట్ అవ్వనిద్దాము. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనం అందులోకి పల్లీలు అయితే యాడ్ చేస్తున్నాను. పల్లీల్ని మంచిగా ఫ్రై అయితే చేసుకుందాము. పల్లీలు ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి వాటిని అయితే మనం ముందైతే ఫ్రై చేసుకుంటున్నాము. చూసారు కదండి, పల్లీలు మనకి ఈ కలర్లోకి వచ్చాక ఈ పప్పులను అయితే యాడ్ చేస్తున్నాను. వీటి వల్ల తినేటప్పుడు ఇవి నోటికి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వనిద్దాము. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం అయితే పట్టదు మనకి. ఈ పల్లీలు అనేవి మనకు మంచిగా ఫ్రై అయితే తినేటప్పుడు బాగుంటుందండి. అవి కనుక మనకి సరిగ్గా ఫ్రై అవ్వకపోతే తినేటప్పుడు అవి పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటాయి, టేస్ట్ అంత మంచిగా అనిపించదు. ఇవి మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే వీటిని కలపాలి. ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ కదండి. ఈవినింగ్ టైము పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈ స్నాక్ చేసి పెడితే చాలా బాగా తింటారండి ఇష్టంగా. ఇప్పుడు ఇవి కూడా మనకు ఫ్రై అయిపోయాయండి. ఇందులోకి ఎండుమిర్చి ఇంకా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి అయితే నేను కరివేపాకుని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నేను పసుపును అయితే యాడ్ చేసుకుంటున్నానండి. పసుపు మనకి కలర్ కోసం అండి. పసుపు అలానే సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. కారం కూడా కొద్దిగా అయితే యాడ్ చేస్తున్నానండి, కారంగా తినడానికి. ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేద్దాము. చూసారు కదండి, ఇలా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి అయితే మనం మరమరాలను అయితే వేసుకుందాం. అదే అండి, బొరుగులను అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదండి, మన మరమరాల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా తయారైపోతుందండి. ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదండి, ఎంతో ఈజీగా టేస్టీగా జస్ట్ 2 మినిట్స్లో అయితే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.